రేవంత్ పాలనలో రైతులు యూరియా కొరతతో అల్లాడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చలిలో నిద్రాహారాలు లేకుండా అర్ధరాత్రి నుంచే యూరియా కోసం అన్నదాతలు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిజినపల్లిలోని రైతు వేదిక వద్ద రైతులు తెల్లవారక ముందే బారులు తీరారు. అయినా యూరియా దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే యూరియా ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయి అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదు. నెలలుగా యూరియా కోసం అరిగోస పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన చూడండి ఎట్లా ఉందో. ఇంటింటికి ప్రజాపాలన అని చెప్పి నైట్ 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విష్ణుపల్లి మండలంలో ఆఫీసులలో యూరియా కోసం రైతులు బారులు తీరిన రైతులు నమస్తే కాలే చేయాలి పెట్టాలి. అమ్మా మొత్తం ఓటవానాలే ఉన్నారు. అవగారు నాయనా ప్రజాపాలన ఇంటింటికి వస్తుందా? నీడ కూర్చోబెట్టి చూడాయా. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగర్ కర్నూలు నుంచి శిఖరాచారి మాట్లాడతారు. చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. బిజినపల్లి మండల కేంద్రంలోని ఉన్నటువంటి రైతు వేదిక కావచ్చు, పిఎస్సిఎస్ వద్ద కావచ్చు, అర్ధరాత్రి నుంచి కూడా రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళు షటర్లు వేసుకొని చలికి వణుకుతూ నిద్ర లేకుండా యూరియా కోసం, ఒక బస్తా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం 6 గంటల నుంచే యూరియా ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అధికారులు, కింద ఉండేటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అది పట్టించుకోక రైతులను పడిగాపులు కాపిస్తున్నారని చెప్పేసి కూడా ఈ నందివెడమానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కావచ్చు, తర్వాత ఆ రైతులు కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే యూరియా స్టాక్ ఉందని చెప్పేసి అధికారులు, ఉన్నతాధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా మరి క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మనం నిన్న చూసాము, పెద్దకొత్తపల్లి మండలం ముస్టిపల్లి అనే గ్రామం వద్ద రైతు వేదిక వద్ద లోపల యూరియా పెట్టుకుని రైతులు డోర్లు లాకేసుకున్నారని చెప్పేసి ఒక్కసారిగా రైతులు ఆగ్రహంతో అక్కడ ఉన్నటువంటి పేడను నీళ్లలో కలిపి రైతు వేదికపై చల్లినటువంటి దుస్థితి కూడా చూసినటువంటి పరిస్థితి కనిపించింది. అది దాన్ని క్షేత్రస్థాయిలో గమనించినటువంటి, అంటే ఉన్నతాధికారులు గమనించి వెంటనే దాన్ని కవర్ చేసేందుకు మళ్ళీ యూరియా ఇచ్చినటువంటి పరిస్థితి. ముందే ఇస్తే ఈ పరిస్థితి రాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి యూరియా ఉందా లేదా అని క్లారిటీగా చెప్పకుండా వాళ్ళకు రైతులకు ఇరకాటంలో పెట్టే పరిస్థితి, అనేక కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా రైతులు ఒక్కసారిగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఏ సమయంలో ఇస్తారని చెప్పేసి రైతులకు ముందుగా ఏఈఓల నుంచి ఏఓలు కూడా క్లారిటీగా ఒక వాళ్ళకు విషయం చెప్తే ఈ అర్ధరాత్రి పూట లైన్లు ఎందుకు కడతారు, అర్ధరాత్రి పూట వాళ్ళ ఉన్నటువంటి ఎవరైతే పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ తీసుకొచ్చి ఆ లైన్ లో ఎందుకు నిలబడతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా బిజినపల్లి మండల కేంద్రంలో రాత్రి నుంచి కూడా అర్ధరాత్రి తర్వాత వచ్చాం, ఇక్కడే నిద్ర కూడా లేదు, చలికి వణుకుతూ క్యూలో నిలబడ్డామని చెప్పేసి కూడా రైతులు అయితే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి ఒక ఆటోకు డబ్బులు ఇస్తే అతనే తీసుకొచ్చి ఇంటి పొలం వద్ద దించేవాడని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడైతే మరీ దయనీయమైనటువంటి పరిస్థితి. అర్ధరాత్రి నుంచి కూడా రైతులు షటర్లు కప్పుకొని, తర్వాత షటర్లు వేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి దుప్పట్లు కప్పుకొని కూడా వాళ్ళు వెయిటింగ్, అంటే ఒక యూరియా బస్తా కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందస్తుగా మాకు సమాచారం ఎప్పుడు వస్తుందని చెప్తే మేము రాత్రి సమయంలో ఎందుకు వస్తామని చెప్పేసి, ఒకవేళ ఆలస్యంగా వస్తే క్యూ లైన్ పెద్దగా అయిపోయి ఈ రోజు మొత్తం కూడా నిలబడాల్సి వస్తున్న పరిస్థితి వస్తుందని చెప్పేసి సాయంత్రం వరకు నిలబడితే లాస్ట్ చివరకు యూరియా దొరుకుతుందా దొరకదా, మళ్ళీ దొరకదంటే మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ పొద్దుగాలు రావాల్సినటువంటి పరిస్థితి ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజాపాలన పేరిట కూడా చెప్పేది మాత్రం ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, కానీ
మా బతుకంతా కూడా ఈ రైతు వేదికల వద్ద యూరియా కోసమే పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు రైతులు ఒక్కసారిగా ఆవేదన చెందుతూ ఈ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.